నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు, ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో బోనాలు, అలాగే ఇంకా రకరకాల పూజా విధానాల్ని మనం సంప్రదాయాల్ని బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియజేయండి. తప్పకుండా అన్న. ముందు మనం అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విలయతాండవం చేస్తుంది మన మీద. అవునమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం. మన గాల్లో విమానం కింద పడిపోయింది, నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కార్మికులందరూ కాలిపోయి ఇబ్బంది పడి అసలు చనిపోయారు. చాలా మంది చాలా జరిగాయి. ఏది ఎప్పుడు మనం బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సిన పనులు, కొన్ని మానవతా ధర్మాలు అంటారు. అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా. తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా, తోటి వాళ్ళతో గొడవ పడకుండా, ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకి అదే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి ఫోన్లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేసుకో వాళ్ళు డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంటారు. ఈ ప్రాంత ఆచారం ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటారు బోనాల జాతర. ఈ బోనాల జాతర ఏదైతే చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం, అమ్మ ఉంటే అమ్మని, భార్య ఉంటే భార్యని, ఇలా ఎదురు రమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా మమ్మల్ని దీవించే స్వామి అని చెప్పి అనుకోని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. వారాహంవారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి విశ్వవసునామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతి క్షణము. ఎందుకంటే ఊహకందని వార్తలు ఇవి. ఖచ్చితంగా గోచారీత్యా గ్రహాలు బాలేవు కనుకే జరుగుతున్నాయి ఇవన్నీ. 100% అవే జరుగుతున్నాయి. గ్రహస్థితి బాలేదు, అందువల్ల జరుగుతున్నాయి. అయితే దీంట్లో ఎవరెవరు జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు, బాలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు, కాస్త మంది ఇలాగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ప్రభావం కనిపిస్తుంది. అందుకేనంటే మన చేతిలో ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము, సూర్య నమస్కారం చేసుకోవడం, ఇంట్లో కాస్త దీపారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము, ఇంట్లో ప్రశాంత వాతావరణానికి పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము, ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకునాలు చూసుకొని వెళ్ళడము, ఇది చాలా చాలా ముఖ్యం అందరికీ. ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు, మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది. సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ఏది ఎక్కడ ఎలా ఏంటంటే చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు, నరికేసి పడేస్తున్నారు, పర్లేదని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆవిడ నమస్కారం ఓకే అని చెప్తుంది. అది లేకుండా అడ్డంగా మా పొలంలో వచ్చింది లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు. వాటికి అంటే ప్రాణం ఉంటుంది, మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి. ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పువ్వు కాస్తుంది. ఏంటమ్మా పువ్వులు రావట్లేదు, రోజు నీళ్ళు పోస్తున్నాను, సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొనాలని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు. నిజంగా చెప్తుంటారు. మనం మొక్కలు వింటాయా మన మాట? ఖచ్చితంగా వింటాయి. అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి, ప్లాస్టిక్ వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి కూడా మనం చల్లగా చూసి కాపాడుతుంది మనని. అది లేకపోతే ఎప్పుడు ఏ ప్రళయం అవుతుందో తెలియదు ఎవరికి. ఇప్పుడు మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. అమ్మ, మేషరాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి తెలియచేయండి. తప్పకుండా మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయంలో శుక్రుడు కుటుంబ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే కొన్ని పనులు వీళ్ళకి మంచి జరుగుతాయి. అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు రావడము, వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకంతా వివాహాలు అయ్యే అవకాశాలు, తర్వాత సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యము,
ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగట్లేదు, జరిగితే బాగుండు అనుకునే వాళ్ళకి శుభకార్యం జరిగే సూచనలు ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి తృతీయ స్థానము ప్లస్ చతుర్థ స్థానంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి, బుధులు, గురువు, వీళ్ళందరూ ఏంటంటే అధిక ఖర్చు ఉన్నా అధిక ఖర్చు లేదా అధిక కష్టం. డబ్బు ఉంటే అధిక ఖర్చు పెడుతుంది, లేదంటే వీళ్ళు శరీరం కష్టపెడతారు. సో అధిక కష్టమైన పడతారు, అధిక ఖర్చు అని పడతారు. ఈ రెండిట్లో ఏదైనా వీళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి కొంచెం మంచి అవకాశాలు, మంచి పోస్టింగ్స్ రావడము, మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు రావడం ఉంటుంది. అది కూడా ఏంటి, వీళ్ళకి ఏళ్ళ నడిచిన ప్రభావం స్టార్ట్ అయింది కనుక ఆయన పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాడు, అక్కడ బాగా పని చేపిస్తాడు. ఉద్యోగం రావట్లేదు అనుకునే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, కానీ వచ్చిన దగ్గర నుంచి రానంతసేపు ఒక సుఖం, వచ్చిన ఇంకొక సుఖం అనేది రెండు కూడా మనం అంటే కష్టం అనుకోవడం ఎందుకని చెప్పి నేను సుఖం చెప్తున్నా. రానంతసేపు ఒక సుఖం, వచ్చాక ఇంకో సుఖం అని చెప్పేసి ఈ రెండు సుఖాలు ఎలా ఉంటాయంటే వెళ్ళి కాస్త ఎంతవరకు కష్టపడాలి అందరూ కష్టపడుతుంటారు. అది హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ వర్క్ చేయాలి, వర్క్ చేస్తే కానీ పని అవ్వదు. ఇలా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ముందుకు సాగుతుంది అది. అన్నిటికంటే ఏంటంటే వ్యాపారం చేసుకున్న వాళ్ళకి కాస్తంత ఈ మాసం కాస్త వెసులుబాటుగా ధనం కనిపించడము, ధనం కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ధనం వచ్చే అవకాశము ఉంటుంది. అయితే వ్యాపారంలో పెట్టాలా, అది పెట్టుబడికి వీళ్ళు కలిసి వస్తుందా రాదా అనేది వాళ్ళ జన్మజాతకంతో ఆధారపడి ఉంది. ఈ మాసంలో ఏంటంటే గోచార ఫలితాలు ఏంటంటే ధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది, కానీ ఆ ధనం వచ్చింది వృధా ఖర్చు పెడతారా, మంచిగా ఖర్చు అవుతుందా, వీళ్ళకి అది ఉపయోగపడదా అనేది వాళ్ళ జాతకంతో ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ జాతకంలో అలాంటి యోగాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అన్నిటికంటే రవి 3వ స్థానంలో తర్వాత 14వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి కాస్త ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ, దగ్గర బంధువులకు కానీ, వీళ్ళ స్నేహితులకు కానీ కాస్త అనారోగ్య సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల కాస్తంత ఇబ్బందులు, కాస్తంత కష్టమని కనిపిస్తుంది. మాట కటువుగా కనిపిస్తుంది, మాట కటువుగా మాట్లాడుతుంటారు, తెలియకుండానే మాటలు కటువుగా వస్తుంటాయి. దానివల్ల బంధాలన్నీ కొంచెం విడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు కటువుగా మాట్లాడకుండా నిదానంగా ప్రధానం అనుకుని నెమ్మదిగా ఉంటే అక్కడి నుంచి ఆ పరిస్థితి నుంచి బయటపడతారు. లేకపోతే ఏమంటే బంధుత్వం అనేది విడిపోయే అవకాశం ఉంది. అమ్మ మరి మేషరాశి వాళ్ళు ఇప్పుడు కాస్త పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నాయి కాబట్టి అంటే ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, ఈ సమస్యలు తొలగిపోవాలి అంటే? వీళ్ళు ఎక్కువ హనుమాన్ చాలీసా చదవడం అన్న, ఓం నమో హనుమతే నమః అనుకుంటూ ఉండడం, హనుమంతుడు ఎక్కువ స్మరించడం, ఓం నమో హనుమతే నమః అనుకోవడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, ప్రతి శనివారం మిస్ అవ్వకుండా. ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటారు? 11 చేయొచ్చు, 21 చేయొచ్చు, 108 చేయొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసే అక్కడ గుడి ప్రాంతం వాళ్ళకి అనుకూలంగా ఉండే టైము అన్ని ప్రకారం చేసుకోవడం. ఇక్కడ ప్రదక్షిణ కానీ ఇది చేయాలని రూల్ ఉండదు, మన మనసు ప్రధానం, కాబట్టి చేయాలి కంపల్సరీగా. శనివారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము, అక్కడ హనుమాన్ చాలీసా చదవడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా మిస్ అవ్వకుండా చదవడం. దీనివల్ల ఏంటంటే అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది. అనారోగ్య సమస్య అనేది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుంది, ఏలాంటి శని ప్రభావం ఉన్నప్పుడు అది ఏ విధంగా దెబ్బతీస్తుందో తెలియదు ఎవరికి. అందుకని జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యం. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది మేషరాశికి సంబంధించి ఈ ఆషాఢ మాసం అంటే ఈ జూలై మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా మనం తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.